క్లారిటీ రావట్లేదురా. వాళ్ళు పాటలు పాడుకుంటూ భిక్షం ఎత్తుకుంటూ కడుపు నింపుకుంటున్నారు. ఇంకేం క్లారిటీ కావాలి నీకు? అక్కడేదో సౌండ్ వస్తుంది. వెళ్దాం పదరా. అయ్యో ఎవరు వచ్చారు? నువ్వేంటి ఇక్కడ ఇక్కడే చేస్తున్నావు? ఎవరైతే? సారీ సార్, అది పొదల్లో పాము ముంగేసి కొట్లాడుకుంటున్నాయి అనుకున్నాను సార్. మేడం, మీరు హుచ్చు కుదిరే సినిమాలో హీరోయిన్ హేమ కదా మేడం? ఆటోగ్రాఫ్ ప్లీజ్ మేడం. పోరా ఇక్కడి నుంచి. తల తిక్కగా మాట్లాడామంటే లోపల పడేస్తాను. అది సార్ లోపల పడేస్తారంట. వెళ్దామా సార్? పొదల్లో ముళ్ళుంటాయి, జాగ్రత్త. ఒరే దివాకర్, ముళ్ళుకు ముళ్ళు గుచ్చుకుంటుందా? జాగ్రత్తగా ఉండాల్సింది మేడం రా. జాగ్రత్త మేడం. కురేషి సార్, ఈ గుడ్డి వాళ్ళని మనం ఎలా పట్టుకోవాలి? చాలా సెన్సిటివ్ విషయం సార్. సాక్ష్యం లేకుండా వాళ్ళని టచ్ చేయటం తప్పు అవుతుంది సార్. అయినా వాళ్ళు స్టేషన్కి రావడం పెద్ద విషయం ఏం కాదు కదా సార్. మన స్టేషన్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి వేళాపాలయం ఉండదు. ఉదయం పూట వస్తారు, సాయంత్రం పూట వస్తారు. రాబరీ జరిగిన రోజు స్టేషన్కి ఎవరెవరు వచ్చారో నేను ఎంక్వైరీ చేశా. కానీ ఈ దొంగలు పగలు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉండొచ్చు కదా? అవును కదా సార్, నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదు. నువ్వెందుకు ఆలోచించాలి? నేను కదా ఆలోచించాల్సింది. ఎనీవే థ్యాంక్ యూ, వెళ్ళొస్తా. తర్వాత కలుద్దాం. సార్, పోలీస్ స్టేషన్ అన్నాక క్రిమినల్స్, సాక్షులు, లాయర్స్, పబ్లిక్ అంతా వస్తుంటారు సార్. అంత అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరు రాలేదు సార్. ప్రెస్ మీట్ జరిగిన టైంలో ఒక అమ్మాయి 10th క్లాస్ మార్క్ లిస్ట్ మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది సార్. రాబరీ జరిగిన రోజు మా స్టేషన్లో కూడా సేమ్ కంప్లైంట్ రిజిస్టర్ అయింది సార్. కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పేరు మేరీ థామస్ సార్. మార్కుల లిస్ట్ మిస్ అయిందని చెప్పి మా స్టేషన్లో కూడా కంప్లైంట్ వచ్చింది సార్. కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి మేరీ థామస్ కాదు, గీత సార్. కంప్లైంట్ కాపీ ఉందా? ఇదిగోండి సార్. తీసుకోండి సార్. ఇదిగోండి సార్. ఇదిగోండి సార్. మూడిట్లో హ్యాండ్ రైటింగ్ సేమ్. అంటే ఒకే అమ్మాయి వేరు కంప్లైంట్స్ ఇచ్చిందన్నమాట. చూడ్డానికి అమ్మాయి ఎలా ఉంది? ఆ రోజు స్టేషన్లో రికార్డింగ్ యాక్టివిటీస్ ఏమైనా జరిగినట్టు గుర్తుందా? లేదు సార్. గుర్తు రావట్లేదు సార్. మొహం మర్చిపోయాను. జ్ఞాపకం లేదు సార్. ఆ రోజు ప్రెస్ మీట్ జరిగే టైంలోనే ఆవిడ ఇక్కడికి వచ్చింది సార్. 10 నిమిషాలు వెయిట్ చేయమని చెప్పి నేనే ఆవిడ కూర్చోబెట్టాను సార్. ఆ రోజు తీసిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మా దగ్గర లేవు సార్. ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేస్తే దొరకచ్చు సార్. యూజువల్గా మేము అన్ని ఫొటోస్ డెవలప్ చేయం సార్. ఈ ఫోటోలో ఎవరో అమ్మాయి ఉన్నట్టు అనిపించింది. చూడండి సార్, మీకేమైనా ఉపయోగపడుతుందేమో. ప్రసన్న, ఈ అమ్మాయి ఆ రోజు వచ్చింది? ఈ అమ్మాయి సార్. తనే. ఇది పక్కాగా కుస్మా హ్యాండ్ రైటింగే.